లాస్ట్ క్లాస్లో మనం సిపి మైనస్ సివి రిలేషన్ ఏదైతుందో దాని గురించి డిస్కస్ చేసాము అండి. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. దాని గురించి మాట్లాడుకునే ముందు అసలు మనకి ఫస్ట్ క్లాస్ థెర్మోడైనమిక్స్ ఏదైతుందో దాని మ్యాథమెటికల్ ఫంక్షనింగ్ అనేటువంటిది మీకు తెలిసి ఉండాలండి. ఫస్ట్ క్లాస్ థెర్మోడైనమిక్ మ్యాథమెటికల్గా ఎలా రాస్తావా, డెల్టా క్యూ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూ అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా రాస్తారండి. ఇది మనకి గుర్తుండాలండి. దీన్ని గుర్తున్నట్లయితే దీన్ని బేస్ అయ్యి కొన్ని విషయాలు అనేటువంటి మనం ఈ క్లాస్లో మాట్లాడుతాం. దాని గురించి మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. అదే డెల్టా క్యూ డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూ. దెన్ ఈరోజు థెర్మోడైనమిక్ ప్రాసెస్ల గురించి నేర్చుకున్నాను. Here it is thermodynamic processes. Thermodynamic processes. దేన్ని థెర్మోడైనమిక్ ప్రాసెస్ చెప్తామంటే, ఒక థెర్మోడైనమిక్ సిస్టమ్ తీసుకుని దాని మీద సమ్ ఆపరేషన్ చేసినట్లయితే ఆ సిస్టంలో చేంజ్ వస్తుంది. ఇలా సిస్టంలో చేంజ్ రావడానికి మనం ఏదైతే ఆపరేషన్ చేసామో ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే థెర్మోడైనమిక్ ప్రాసెస్ అని చెప్తాం. జనరల్గా ఈ ప్రాసెస్లు అనేటువంటి మనకి 5 ప్రాసెస్లు ఉంటాయండి. ఏంటి అనేటువంటి దాన్ని చూసినప్పుడు ద ఫస్ట్ వన్ ఈజ్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్ ఐసోథర్మల్ దీంట్లో ఉందండి. ఐసోథర్మల్ అంటే టెంపరేచర్ అనేటువంటి కాన్స్టెంట్ అండి. టెంపరేచర్ ఏదైతుందో అది కాన్స్టెంట్ గా ఉంటుంది ఎప్పుడు. ఏమంటే దాన్ని చూసినట్లయితే ఇన్ దట్ ఐసోథర్మల్ ప్రాసెస్ హీట్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ సిస్టమ్ టు సరౌండింగ్స్ అండ్ సరౌండింగ్ టు సిస్టమ్. ఒక ప్రాసెస్ లో హీట్ అనేటువంటిది సిస్టమ్ నుంచి సరౌండింగ్ కానీ సరౌండింగ్ నుంచి సిస్టమ్ కానీ ట్రాన్స్ఫర్ అవుతున్నా సరే ఆ యొక్క టెంపరేచర్ అనేటువంటిది కాన్స్టెంట్ గా ఉన్నట్లయితే దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఆ యొక్క ప్రాసెస్ ఏదైతుందో దాన్ని మనం ఏమంటామంటే ఐసోథర్మల్ ప్రాసెస్ అని చెప్తామండి. ఇక్కడ ఐసోథర్మల్ ప్రాసెస్ అనేటువంటి చూసినప్పుడు ఏదైనా ఒక ఐడియల్ గ్యాస్ అనేటువంటి చూసుకున్నట్లయితే ఐడియల్ గ్యాస్ కి సంబంధించి దాంట్లో ఇంటర్నల్ చేంజ్ అనేటువంటిది ఏదైతే ఉందో దట్ మీన్స్ ఇంటర్నల్ ఎనర్జీలో వచ్చినటువంటి చేంజ్ విచ్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద టెంపరేచర్. ఎప్పుడైతే టెంపరేచర్ అనేటువంటి దాని మీద ఇది డిపెండ్ అవుతుందో ఇంటర్నల్ ఎనర్జీ కూడా దాని మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్ థెర్మోడైనమిక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది, there is no change in that temperature. that means delta T అనేటువంటిది ఏదైతే ఉందో ఇది 0. Here delta T is linked with delta E. E means it is internal energy. Internal energy అనేటువంటిది కూడా ఏంటి, it is 0 వచ్చింది. 0 వచ్చినట్లయితే then this one is converted to like this. That means in that isothermal process delta Q equal to ఏమవుతుందండి plus 0 plus W అయింది. that is delta Q equal to ఏమవుతుంది ఇక్కడ WI. ఎప్పుడు ఇది ఐసోథర్మల్ ప్రాసెస్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏం జరుగుతుందండి, ఈ ప్రాసెస్ హీట్ ఈజ్ ఎక్స్చేంజ్ బిట్వీన్ సిస్టమ్ టు సరౌండింగ్ ఆర్ సరౌండింగ్ టు సిస్టమ్ బట్ దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద టెంపరేచర్. దట్ మీన్స్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇలా ఉన్నట్లయితే ప్రాసెస్ మనం ఐసోథర్మల్ ప్రాసెస్ అని చెప్తాం. ఇలా ఐసోథర్మల్ ప్రాసెస్ లో అంటే ఏదైనా ఒక ఐడియల్ గ్యాస్ తీసుకున్నప్పుడు ఏమంటున్నాం, ఆ ఐడియల్ గ్యాస్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ అనేటువంటిది దేని మీద డిపెండ్ అవుతుందంటే టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. టెంపరేచర్ లో చేంజ్ వస్తే దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీలో కూడా చేంజ్ వస్తుందండి. ఇక్కడ టెంపరేచర్ లో చేంజ్ లేదు. దట్ మీన్స్ డెల్టా డి ఈక్వల్ టు 0 అయినట్లయితే
దానికి ఇంటర్నల్ ఎనర్జీలో వచ్చినటువంటి చేంజ్ కూడా ఎంత అవుతుందమ్మా జీరో అవుతుంది. దాని నుంచి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తీసుకున్నట్లయితే డెల్టా క్యూ ఈక్వల్ టు 0 ప్లస్ డబ్ల్యూ అయింది. దాని నుంచి డెల్టా క్యూ ఈక్వల్ టు ఏమొచ్చింది డబ్ల్యూ వచ్చింది. ఇది ఫస్ట్ ప్రాసెస్. దెన్ సెకండ్ వన్ ఫస్ట్ వచ్చి ఐసోథర్మల్ ప్రాసెస్, ఇది కంప్లీట్ అయింది. దెన్ సెకండ్ వచ్చి అంటే ఇక్కడ ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఏమొచ్చింది అనేటువంటి దాన్ని చూసుకున్నట్లయితే ఐసోథర్మల్ ప్రాసెస్ లో మనకి డెల్టా క్యూ ఈక్వల్ టు 0, దాని నుంచి ఈ యొక్క ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అయింది డెల్టా క్యూ ఈక్వల్ టు డబ్ల్యూ కి కన్వర్ట్ అయింది. దెన్ సెకండ్ వన్ అడియాబాటిక్ ప్రాసెస్, adiabatic process here which is quite reversible for that first process. In adiabatic process here heat is constant, that means here there is no transfer of that heat system to surrounding or surrounding to system. ఈ ప్రాసెస్ లో హీట్ అనేటువంటిది సిస్టమ్ నుంచి సరౌండింగ్స్ గానీ సరౌండింగ్ నుంచి సిస్టమ్ గానీ ట్రాన్స్ఫర్ అవుతుంది. హియర్ we have to take this experiment in insulated apparatus. Insulated vessel ఏదైతే ఉందో దాంట్లో చేస్తాం. here there is only transfer of temperature. టెంపరేచర్ అనేటువంటిది మాత్రం ఏమవుతుంది చేంజ్ అవుతుంది. ఈ టెంపరేచర్ చేంజ్ అనేటువంటిది మనకి ఎలా జరుగుతుందంటే టెంపరేచర్ లో చేంజ్ వస్తున్నట్లయితే మనకి రెండు రకాల రియాక్షన్ జరుగుతాయండి. ఇట్ మే బి ఎక్సోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్. here exothermic means heat liberated reaction, endothermic means heat absorbing reaction. అక్కడ ఎక్సోథర్మిక్ జరిగినా ఎండోథర్మిక్ జరిగినా టెంపరేచర్ లో చేంజ్ వస్తుంది, బట్ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ దట్ హీట్. దేంట్లో తేడా రాదండి, హీట్ లో ఎటువంటి వేరియేషన్ రాదు. అప్పుడు ఇది ఏదైతుందో ఫస్ట్ థర్మోడైనమిక్స్ దేంట్లో కన్వర్ట్ అవుతుంది అని ఇప్పుడు దాన్ని చూసినట్లయితే దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ హీట్ కాబట్టి దట్ మీన్స్ డెల్టా క్యూ ఈక్వల్ టు ఎంత అవుతుంది 0 అయ్యింది. ఫ్రమ్ దట్ మనకి ఫైనల్ కంక్లూజన్ ఏమైంది 0 ఈక్వల్ టు dw change in that internal energy and w వచ్చింది. ఫ్రమ్ దట్ w ఈక్వల్ టు వచ్చిందండి మైనస్ చేంజ్ ఇన్ దట్ ఇంటర్నల్ ఎనర్జీ వచ్చింది. అంటే ఈ సైడ్ ఇదన్నా రాసుకోవచ్చు అలాగన్నా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఫైనల్ కంక్లూజన్ వచ్చి మనకి ఏం జరిగింది ఈ రకంగా జరిగింది. అంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏదైతుందో అది ఎలా మారింది దేర్ఫోర్ డెల్టా E ఈక్వల్ టు మైనస్ w అనేటువంటిదిగా వచ్చింది. అంటే ఇక్కడ టెంపరేచర్ అనేటువంటిది ఏమవుతుంది కరెక్ట్గా అర్థం చేసినట్లయితే ఎప్పుడు మైనస్ వచ్చింది అనుకోండి వర్క్ డన్ బై ద సిస్టమ్ చేసినట్లయితే మైనస్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ చేసినట్లయితే ప్లస్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ రిలేషన్ అనేటువంటిది ఇలా వచ్చింది. ఇది సెకండ్. థర్డ్ ప్రాసెస్ వచ్చి ఐసోబారిక్ ప్రాసెస్. Isobaric process. Here in that isobaric process means here at that constant pressure. Constant pressure means delta P equal to ఎంత అయినట్టమ్మా 0 అవ్వాలి. అంటే ప్రాసెస్ అనేటువంటిది కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర చేసినట్లయితే అటువంటి ప్రాసెస్ ఏదైతుందో దట్ ఈస్ కాల్డ్ ఐసోబారిక్. ఐసోబారిక్ ప్రాసెస్ అని చెప్తాం. ఇది ఫస్ట్ సపోజ్ ఇది ఎక్కడ చేస్తామంటే వాటర్ ఏదైతే ఉందో దాని యొక్క బాయిలింగ్ అనేటువంటిది అలా డిగ్రీస్ జరిగినప్పుడు సేమ్ అదే విషయం దగ్గర ఏమవుతుంది వేపరైజ్ అవ్వడం మొదలవుతుందండి. ఈ రెండు కూడా ఎక్కడ జరుగుతుంది వాటర్ బాయిలింగ్ అండ్ వేపరైజేషన్ అనేటువంటిది అట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర జరుగుతుందండి. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర జరుగుతుంది. ఇలా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే ఐసోబారిక్ ప్రాసెస్ అని చెప్తాం. ఐసోబారిక్ ప్రాసెస్ అంటే ఏంటమ్మా అండ్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఒక ప్రాసెస్ జరిగినట్లయితే అటువంటి ప్రాసెస్ ఏదైతుందో దట్ ఈస్ కాల్డ్ ఐసోబారిక్ ప్రాసెస్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఐసోక్లోరిక్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఐసోక్లోరిక్.
Isochoric means here the process is carried out at a constant volume. ఎక్కడ జరుగుతుందండి? కాన్స్టెంట్ వాల్యూమ్ ఉన్నటువంటి వెసల్ లో జరుగుతుంది. అంటే నాట్ ఎక్స్పాండబుల్ వెసల్ తీసుకుని ఈ యొక్క ప్రాసెస్ అనేటువంటిది చేస్తున్నాం. దీన్ని బట్టి మనకి ఏమొస్తుంది? డెల్టా బి అనేటువంటిది ఏమవుతుందంటే 0 అవుతుంది కదా. ఇది ఫోర్త్ ది. అండ్ లాస్ట్ వన్ దట్ ఈస్ కాల్డ్ సైక్లిక్ ప్రాసెస్. సైక్లిక్ ప్రాసెస్. సైక్లిక్ ప్రాసెస్ మీన్స్ పేరులోనే ఉందండి. దట్ ఈస్ a system is repeated carried out in several steps, but it is entered into that initial step. ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ ని ఎన్ని ప్రాసెస్లు జరిగినా సరే దాని యొక్క ఇనిషియల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వచ్చేసినట్లయితే అటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే ఇక్కడ సైక్లిక్ ప్రాసెస్ అని చెప్తాను. ఇవి ప్రాసెస్లు ఏంటి? తర్వాత దీని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ ఈస్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అండి. Joule-Thomson effect. It is a Joule-Thomson effect. This is very very important question. ఇక్కడ Joule-Thomson effect లో వీళ్ళు ఏం చెప్తారంటే ఏదైనా ఒక గ్యాస్ తీసుకుని దీన్ని ఎక్స్పాండ్ చేస్తారండి. గ్యాస్ ని ఎక్స్పాండ్ చేస్తుంది. ఎక్కడ చేస్తామంటే ఎక్స్పాండ్ ప్రాసెస్ అనేటువంటిది యాడియాబాటిక్ ప్రాసెస్ లో చేస్తాం. యాడియాబాటిక్ ప్రాసెస్ లో చేసినట్లయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే యాడియాబాటిక్ ప్రాసెస్ లో హై ప్రెషర్ టు లో ప్రెషర్ చేసినట్లయితే గ్యాస్ ఈజ్ కూల్. Here, Joule-Thomson effect means a gas is expanded in adiabatic process from high pressure region to low pressure region, then the gas is cooled. This process is called Joule-Thomson effect. అంటే ఏదైనా ఒక గ్యాస్ ని ఎక్స్పాండ్ చేస్తాం. ఎక్కడ చేస్తామండి? adiabatic ప్రాసెస్ లో మనం హై ప్రెషర్ రీజియన్ నుంచి లో ప్రెషర్ రీజియన్ కి మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు ఆ యొక్క గ్యాస్ ఏదైతే ఉందో దాని యొక్క టెంపరేచర్ లో వచ్చినటువంటి వేరియేషన్ ఎలా ఉంటుందంటే డిక్రీజ్ అవుతుంది. కూల్ అవడం అంటే ఏంటండి? దానికి ముందు ఎంతైతే టెంపరేచర్ ఉందో ఫైనల్ గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి తగ్గుతుంది. ఇదే విషయం మనం ఏమంటామంటే జౌల్-థామ్సన్ ఎఫెక్ట్ అనేటువంటి విషయంగా చెప్తానండి. దీనికి సంబంధించి ఎక్స్పెరిమెంట్ గా ఎలా చేస్తాం అనేటువంటిది చూద్దాం. ఈ యొక్క apparatus సంబంధించి ఎక్కడ చేయాలి? adiabatic means there is no change in that heat of the system. There is no transfer of heat. ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనేటువంటి జరగకుండా ఉండాలి అంటే మనం ఈ యొక్క ప్రాసెస్ అనేటువంటిది ఇలాగా ఒక ఇన్సులేటెడ్ వెసల్ అనేటువంటిది తీసుకున్నాను. ఇన్సులేటెడ్ ట్యూబ్, ఒక ఇన్సులేటెడ్ ట్యూబ్ తీసుకుని దీనికి మధ్యలో ఒక పోరస్ ప్లగ్ ని ఒకసారి పెడతానండి. పోరస్ అంటే ఏంటంటే పలుచని పొర ఉన్నటువంటి ఒక పొర లాంటిది పెట్టి ఇప్పుడు ఈ సైడ్ కూడా రెండు పిస్టన్స్ పెడుతున్నాం. సపోజ్ ఇక్కడ ఏ అనేటువంటి పిస్టన్ ఉందండి, ఇక్కడేమో బి అనేటువంటి పిస్టన్ ఉందనుకుంటాం. ఇదేమో ఏ అనేటువంటి పిస్టన్, ఇది ఏ, ఇది బి అనేటువంటి పిస్టన్ ఉంది. ఇది ఏరియాకు వాల్యూమ్ అనుకుంటాం. వాల్యూమ్ అనుకున్నట్లయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ
ఏ అనేటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో దాని మీద సమ్ ప్రెజర్ యూజ్ చేస్తానండి. ప్రెజర్ యూజ్ చేసి ఈ క్వశ్చన్ని ఇక్కడ వరకు మూవ్ చేశాను అనుకుందాం. అంటే ఇది ఎక్కడికి వచ్చిందంటే ఇక్కడ వరకు వచ్చింది అనుకుందాం. క్వశ్చన్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయినటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూమ్ వచ్చి V1, మనం అప్లై చేసినటువంటి ప్రెజర్ వచ్చి P1 అనుకుందాం. ఇప్పుడు ఎప్పుడైతే అప్లై చేస్తామో ఈ యొక్క గ్యాస్ ఏదైతే ఉందో ఇక్కడ హై ప్రెషర్ రీజియన్ నుంచి లో ప్రెషర్ రీజియన్ ఇలా రావడం జరుగుతుందండి. దీని ద్వారా పాస్ అయినప్పుడు ఇది ఏం చేస్తుంది, ఏం ప్రత్యక్షం కాబట్టి నువ్వు బి ఏదైతే ఉందో అది ఏమవుతుంది, ఇక్కడ వరకు మూవ్ అయింది అనుకుందాం. అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూవ్ అయింది అనుకున్నట్లయితే హియర్ ఇట్ ఈస్ వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్. ఇక్కడ సిస్టమ్ మీద మనం పనిచేస్తాం. ఎప్పుడైతే సిస్టమ్ మీద మనం పనిచేస్తామో తర్వాత ఏమైంది, సిస్టమ్ మనకి పనిచేస్తుంది. హియర్ ఇట్ ఈస్ వర్క్ డన్ బై ది సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ ఇది అప్లై చేసినటువంటి ప్రెజర్ ఏదైతే ఉందో దట్ ఈస్ P2 అని, ఆ వాల్యూమ్ ఏదైతే ఉందో దాన్ని V2 అనుకున్నట్లయితే అక్కడ మనకి జరిగినటువంటి వర్క్ ఏదైతే ఉందో ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేయాలి. క్యాల్కులేట్ చేసే ముందు ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా యాడియాబాటిక్ ప్రాసెస్ అంటాం కాబట్టి విచ్ ఇస్ యాడియాబాటిక్ ప్రాసెస్. యాడియాబాటిక్ ప్రాసెస్ కాబట్టి there is no change in that heat కాబట్టి delta Q equal to ఏంటి 0. delta Q equal to 0 వచ్చినట్లయితే on this one this equation is converted into delta E equal to ఏమవుతుంది, delta E plus W equal to 0 వచ్చింది. దాని నుంచి delta E equal to ఏమొచ్చిందండి, minus W వచ్చింది which is first equation అనుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ వర్క్ డన్ బై ది సిస్టమ్ ఎంత వచ్చింది, వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్ ఎంత వచ్చింది అనేటువంటి దాన్ని చూసుకున్నట్లయితే వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్ ఇట్ ఈస్ P1 V1. హియర్ ఇట్ ఈస్ వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్ that is P1 V1. వర్క్ డన్ బై ది సిస్టమ్ done by the system that is P2 V2. total work done ఎక్కడి నుంచి మూవింగ్ కాబట్టి that is P2 V2 minus P1 V1 అయింది. that is which is called W. total work done is called W. ఇక W ఏదైతే ఉందో దీంట్లో ఇది సబ్స్టిట్యూట్ చేసినట్లయితే then it is converted to delta E equal to P2 V2 minus P1 V1 వచ్చింది. delta E అంటే E2 minus E1. 2 minus E1 equal to ఇది ఆల్రెడీ మనకు మైనస్ W కాబట్టి ఇలా మైనస్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని చేసినప్పుడు ఏమవుతాయో ఇక్కడ అనేటువంటి దాన్ని చూసినట్లయితే P1 V1 ప్లస్ P2 V2 అయింది. ఇప్పుడు E2 దగ్గరికి దీన్ని తీసుకొచ్చినట్లయితే సారీ ఇది మైనస్ అది ప్లస్ కదా, ఇది తీసుకొచ్చినట్లయితే ఇట్ ఈస్ E2 మైనస్ P2 V2 ప్లస్ విచ్ ఇస్ E1 ప్లస్ P1 V1 అయింది. ఇది మైనస్ ఈ పక్క వస్తే ప్లస్ అవుతుంది, మైనస్ ఈ పక్క వస్తే ప్లస్ అవుతుంది. ఇట్ ఈస్ E ప్లస్ PV దట్ మీన్స్ విచ్ ఇస్ కాల్డ్ డెల్టా H2. this is nothing but H2 which is H1. H2 minus H1 equal to 0 అయింది. and it is delta H equal to 0 అయింది. so it is isoenthalpic ప్రాసెస్ అని చెప్తాను. జోల్ థామ్సన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఐసోఎంథాల్పిక్ ప్రాసెస్ అని చెప్తాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏం జరిగింది, డెల్టా E అనేటువంటిది ఇది అంటే వర్క్ ఏదైతే ఉందో దీన్ని ఎలా రాసినట్లయితే దీని అర్థం ఏంటండి, ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ అనేటువంటిది వచ్చింది. ఎలా వచ్చింది చేంజ్, నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ మీన్స్ డిక్రీజ్ అయ్యింది. దేనికి ఇంటర్నల్ ఎనర్జీ లింక్, టెంపరేచర్ లింక్. ఎప్పుడైతే డెల్టా T అనేటువంటిది 0 అయిందో డెల్టా T కూడా ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే ఖచ్చితంగా డిక్రీజ్ అవుతుందంటే టెంపరేచర్ అక్కడ ఏమైనట్టు, కూల్ అయినట్టు. అది
అంటే డెల్టా టీ అనేటువంటిది ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసింది ఏంటది, ఒక యాడియాబాటిక్ ప్రాసెస్ లో ఈ ప్రాసెస్ అంతా చేసినప్పుడు యొక్క టెంపరేచర్ యొక్క ఏమవుతుంది, ఈ టెంపరేచర్ ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఆ డిక్రీజ్ అనేటువంటిది ఇది వర్క్ డన్, వర్క్ ఏమొచ్చింది మైనస్ వచ్చింది కాబట్టి ఇది దేనికి లింకప్ లో ఉంటుంది, డెల్టా టీకి ఉంటుంది కాబట్టి, అంటే డెల్టా టీ కూడా మైనస్ వచ్చింది కాబట్టి తగ్గుతుంది. ఇది జౌల్ థామ్సన్ ఎఫెక్ట్.